నీ అవ్వ మా ఓన్కి చెప్తానే ఉన్నా జర ఫుల్ ట్యాంక్ కొట్టియరా అని నా మాట ఇంటాడాడు ఉత్త బేకారుగాడు ఉన్నాడు. అబ్బా రాత్రి అనుకున్నారా 1000 రూపాయలది పోయాలని. చా సిట్టింగ్ ఉందని ఉరికితే ఇప్పుడు తుట్టివాడే. నీ పోరని ముక్కుల చింతకాయ తొక్కు వస్తావు బండేసుకొని ఉరుకుతావు అందులోకి ఎవరు ఓపియాలరా. మళ్ళీ పరిటి వస్తే కాళ్ళు ఇరగొడతా బిడ్డ ఏమనుకుంటున్నావో. సరే అల్లుడు అప్పో సొప్పో చేసి బండి కొనిస్తా కానీ అందులో సమరు పోసే తాకత్ ఉందా మరి నీకు అని అంటుండ్రటుల్లా. ఎందుకో మీగిన తెలిసే ఉంటుంది అందుకే. శుక్రవారం శుభగడియల 6 గంటల దివ్యమైన ముహూర్తంలా బంకు మీటర్లు తిప్పి బండ్ల మీద ఉన్నోళ్ళ జేబులకు తూట్లు పెట్టిండ్రు ముద్దుగా. పెట్రోల్ మీద లీటర్కు 3 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు రెండిటికి సమన్యాయం చేసి సందుకాలు నింపే కార్యం చాలు చేసిండ్రన్నట్టు. ఇక ఇయాల్టికెళ్ళి లీటర్ పెట్రోలు 110 చిల్లర, డీజిల్ 4 పైసలు తక్కువ 99 రూపాయలు. ఏరియాని బట్టి పైసా అటు ఇటు మారుతుంటది అనుకోండ్రి. బాగా ఇబ్బంది అవుతుంది ప్రైవేట్ జాబర్స్కి, చాలా ఇబ్బంది అవుతుంది. బాగా ఇబ్బందికరంగా ఉంది సార్. ఇప్పుడు ఒకటేసారి మనం చూసేసరికంటే పోసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతున్నది. ఇక ఉన్న వాళ్ళు అయితే ఎట్లైనా సరిదిద్దుకొని చేసుకుంటారు కానీ లేని వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ ధర పెరిగి, డీజిల్ ధర పెరిగి, ఈ రోజు గల్లీ గల్లీ తిరిగి అమ్మాలి మేము కూరగాయలు. అంతేనే 10 రూపాయలు ఉంటే పిల్లలు బతుకుతారు, లేకపోతే ఎట్లా బతుకుతారు చెప్పండి. ఏ కనగిన వెంచం మీరేం ఫికర్ పడకుండ్రని నిన్న కుద్దు సెంటర్ ఆఫీసర్లే చెప్పి రాత్రికి రాత్రే 3 రూపాయలు గుంజి తెల్లారంగా మీటర్లు మార్చేసిండ్రు. 5 రాష్ట్రాల్లో ఓట్ల జాతర ఒడిసింది కదా మరి. ఎలక్షన్లకు ముంగట రేట్లు పెంచితే ఓట్లు పడాయని మస్తు గుంజి పట్టిర్రట. కొత్త సర్కార్లు వచ్చే, కొత్త సీఎంలు వచ్చే, ఇక పబ్లిక్ తోటి ఏమక్కిరా అనుకుండ్రో ఏమో. పబ్లిక్ పర్సులకు సూటు పెట్టనే పెట్టిండ్రు. మోడీ గారు ఓట్ల కోసమే రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి పెట్రోల్ ధరలు పెంచలే, గ్యాస్ ధరలు పెంచలే. ఇమీడియట్లీ ఓటు కాగానే అయిపోయింది, వీళ్ళతో అవసరం లేదని చెప్పి మా సామాన్య ధరలు పెంచడం ఎంతవరకు సబబు? పబ్లిక్కే కాదు ఓట్లొడసంగానే వసూలు చాలు చేసిండ్రని ప్రతిపక్షాలు గిన గరమైతున్నాయి సెంటరోళ్ల మీద. రియల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం అబ్రామంగా పెంచేసింది. భారతదేశానికి ఇరాన్, రష్యా ఈవెన్ తక్కువ రేటుకి ఆయిల్ ఇస్తామన్నా కూడా దీన్ని తీసుకురాకపోతారు. కేవలం ట్రంప్ బెదిరింపుల కోసం కోట్లాది మంది ప్రజానికాన్ని అన్యాయం చేస్తారా? అయితే మనకు 100కి 80 వాళ్ళు బయట దేశాలకెళ్ళే వస్తది ఆయిల్. దునియా మార్కెట్ల మస్తు రేటు ఉంది ఇప్పుడు. యుద్ధం చేయబట్కే పరిస్థితి మంచిగా లేక మళ్ళా ధరలు వెంచకగిన షానొద్దులాయే అనేది సెంటరోళ్ల మాట. ఇబ్బంది ఉన్నది కానీ మనకు అక్కడ ఇబ్బంది లేకపోతే ఇక్కడ ఏం పెంచారు కదా. కూలి తక్కువ, పెట్రోల్ రేట్ ఎక్కువ అయిపోయింది. నేను చూసినప్పుడు 28 రూపాయల పెట్రోల్ ఉండే, ఇప్పుడు 128 దాటింది. ధర దిగిందంటే మాత్రం కేవలం పైసా రూపంలోనే దిగుతున్నది. పెంచింది గింత అన్నట్టు అయితే మాత్రం రూపాయలలో పెంచుతున్నారు.